ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. ఆ తండ్రి కుమారుడికి ఫోన్ చేశాడు. అరే, అమ్మకు అస్సలు బాగాలేదు, అమ్మ బాగలేదురా, ఆరోగ్యం బాగాలేదు, నిన్ను చూడాలని ఆశపడుతుంది, నీతో పాటు ఉండాలని ఆశపడుతుంది, ఈ ముసలి వయసులో మీతో పాటు మేము కాలం గడపాలని ఆశపడుతున్నాం, కనుక నిన్ను ఒక్కడిని కనిందిరా, దయచేసి నీతో పాటు ఉండడానికి అవకాశం ఇవ్వని కన్న తండ్రి బతిమలాడుకుంటున్నాడు. నువ్వు అడిగితే నీకు కావలసిన వస్తువులన్నీ కొనిపించాం, నువ్వు గృహం కావాలంటే గృహాన్ని కట్టించాం, ఆస్తి అమ్మేయమంటే ఆస్తి అమ్మేశాం, నా పేరుని రాయమంటే నీ పేరుని రాశాంరా, అన్నీ నీకు ఇచ్చాం, తల్లి కోరికరా నీ దగ్గరికి వస్తుందంట, రానివ్వరంటే వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాడు. మా నాన్న అమ్మ వస్తారంట, మనతో పాటు ఉండాలని వారు వృద్ధాప్యంలో ఉన్నారు కదా, ఆశపడుతున్నారంటే వాళ్ళ భార్య అంటుంది, వీలు లేనే లేదు, వారు ఇంట్లోకి రావడానికి వీలు లేదు. అదేంటి అలా అంటావు, నేను ఇంత గొప్ప ఉన్నాయానంటే, నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణము నా తల్లిదండ్రులే కదా, వారిని నేను తీసుకొస్తానని చెప్తే, సరే నీ మాట కాదనలేక నేను ఒప్పుకుంటున్నా, ఇంటికి తీసుకొచ్చావు కానీ ఇంటి ముందు ఒక పాకేసి ఆ పాకలో ఉంచమంది. ఏమి చేసేది లేక ఒక పాకేసి ఆ పాకలో తల్లిదండ్రులను ఉంచాడు. తల్లిదండ్రులకు కొన్ని రోజుల వరకు బాగానే అన్నం వడ్డించింది, కానీ ఏమైందో ఈ కోడలికి, వీళ్ళకి అన్నం పెట్టడమే ఎక్కువ అని చెప్పి ఒక కుక్క ప్లేట్ తీసుకొచ్చి, తన ఇంట్లో ఉన్న కుక్క ప్లేటుని తీసుకొచ్చి అన్నం పెట్టేది. మొదటిగా తన భార్య తిన్న తర్వాత ఈ భర్త తినేవాడు. ఒకరోజు ఈ కుక్క ప్లేటు కనపడకుండా పోతే భార్య పెద్ద రాదంతం చేసింది. తన భర్త ఆఫీస్ నుంచి వచ్చాడు. ఏమైందంటే, ఏమండి వీళ్ళకి మనం కుక్క ప్లేట్లో అన్నం పెడుతున్నామని నామూషిగా ఫీల్ అయ్యి కుక్క ప్లేటు కనపడకుండా చేశారండి అని చెప్తే, భార్య మాట విని కుమారుడు ఏం చేశాడో తెలుసా, ఒక బలమైన కర్ర తీసుకొని పోయి తండ్రిని చంపబోయాడు. వెంటనే కుమారుడు పోయి, నానా ఒకసారి ఆగు, ఆ కుక్క ప్లేట్ మాయం చేసింది నానమ్మో తాతో కాదు, నేనే. ఎందుకు చేసావురా? ఎందుకు చేశానంటే, రేపు మీకు ఇదే గతి పట్టాలి కదా. అదేమిటి, మాకిదే గతి ఏంట్రా? నేను ఎంత బాగా చూసుకున్న తల్లి ఉరికెత్తుకుంటూ వచ్చి ఆ కుమారుని అడుగుతుంది, నానా వెండి పాత్రలో నీకు అన్నం పెట్టాంరా, విలువగా నిన్ను చూసుకున్నాంరా, నువ్వు మా కుక్క ప్లేట్లో అన్నం పెడతావా? వాళ్ళ అమ్మతో అంటున్నాడు ఈ కుమారుడు, అమ్మా మా డాడీని కూడా మా నాయనమ్మ మా తాతయ్య అలానే పెంచారు, అంత గారాబంగా పెంచారు, చివరికి వారి గతి పంచకు, చివరికి వారి స్థితి ఇదిగో కుక్క ప్లేట్లో తినే గతి పట్టింది.